వీలైనన్ని ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఎన్నికలో బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు చేయగలుగుతాం? ఎమ్మెల్యే స్థాయికి మీరు కూడా ఎదగాలి, ప్రజల్లో ఉండాలి. ఎమ్మెల్యే ఫలానా గజ్వేలో ఫలానా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి అడిగినప్పుడు అరే నేను వనల లేకుండా 2వ స్థానంలో అయితే ఉండాలి, కనీసం కాన్పట్ కనీసం లేక 3వ స్థానంలో ఉండాలి. 2, 3 లేదు 4, 5వ స్థానంలో నాకు సీట్ ఇవ్వండి, ఇవ్వలేదు. గెలవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ప్రభుత్వం మళ్ళీ రావాలి, వస్తుంది. ఇక తెలంగాణలో 2వ మారు 3వ మారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటి? బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు, అన్నా చెల్లెలు ఆస్తుల కోసం రోడ్డు మీద పడి పీకులాడుకుంటా ఉన్నారు. ఆస్తుల తగాదా ఆవిడగా చెప్తున్నారు కౌన్సిల్లో. కాంగ్రెస్ నాయకులు అంటారు నా ఆస్తి తగాదా ఆత్మాభిమాన పోరాటం రోడ్డు పెట్టుకుంది. ఆస్తులు కాకుండా ఇంకేం తగదా? ప్రజల సొమ్ము దోసుకొని ఆ దోసుకున్న సొమ్ము పంచుకోవడానికి అన్నా చెల్లెలు ఒక దిక్కు, బాబామర్దలు ఒక దిక్కు, చిన్నాని కొడుకు ఒక దిక్కు. చేసిన దోపిడీ ఇంత అంత కాదు. వేల కోట్లు ప్రజల సంపద దోశారు, ప్రభుత్వ భూములు అమ్మేశారు. హైదరాబాద్ లోపల బయట కొన్ని వేల ఎకరాలు అన్యాకరణం అయిపోయింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఆ దోచుకున్న ఆస్తుల తగాద వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీద ఉంటుంది. మన చిన్న తగాద వల్ల ఆ 10%, 15% గెలిచారు, లేకుండా గ్రౌండ్ అయిపోయారు. అసెంబ్లీలో ఉంటారు, పార్లమెంట్లో 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంకేం మిగిలింది? వాళ్ళకు డబ్బులున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఏదో చేసుకొని పబ్బం గడపడం తప్ప ప్రజల్లో లేరు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఇంకా చాలా అయ్యారు. కేసీఆర్ ఇంతవద్ద గౌరవం కేసీఆర్ నుండి ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు, అసెంబ్లీకి రావట్లేదు, ప్రజలతో మధ్యాహ్నం ఉండట్లేదు. కేసీఆర్ ఎప్పుడు ఎవరు నేను పోడ్చుకొచ్చుకుంటారో తెలియదు. ఆల్రెడీ చెల్లెమ్మ బయటపడిపోయింది. మిగిలింది ఏముండరా? ప్రజలు కూడా ఎందుకు ఓటేస్తారు? దోచుకున్న కుటుంబానికి మళ్ళీ ప్రజలు ఓటేసే అవకాశం లేదు. ఫోన్ ట్యాపింగ్లు ఎరిగినారు, మా అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. సరే మాది చేసారు, రాజకీయం ఉన్నాం కాబట్టి మా మూమెంట్ తెలుసుకోవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నా ట్యాప్ చేశారు. పాపం సినిమా యాక్టర్స్ ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తొంగి చూసి ఎవరితో మాట్లాడతారో తెలుసుకొని వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. పారిశ్రామికవేత్తలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద అనుమానం వస్తే వాని ఫోన్ కూడా ట్యాపులు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత పెద్ద నేరం. ఇలా నేరం నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు. అది వాళ్ళకైనా వర్తిస్తుంది, మనకైనా వర్తిస్తుంది. ప్రజాస్వామ్యం తిన్నోడు ప్రజాకోట నిలబడాల్సిందే. ఆ దశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఆలోచించే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ బీజేపీ మీద మిత్రులను మీకు మనం అఫెన్సివ్ ఉండాలి. బీజేపీ వాడు దేవుడు అనగానే మనం ఆడే దేవుడు కదా అంటున్నాం. కాదు, దేవుడు అందరికీ సమానమే. శ్రీరామచంద్రుని వాడుకునే సొత్తు, వాడుకునే హక్కు వాడుకోవడించాడు. బీజేపీ వాడికి ఏమైనా ఈశ్వరుడు రాసిచ్చిందా, అమ్మవారు రాసిచ్చిందా? శ్రీరామచంద్రుని వాడుకొని మీరు ఓట్లు ఆడుకోమని. శ్రీరామచంద్రుడు 5000, 6000 సంవత్సరాల క్రితం నాయకుడు, మనకు దశ దిశ చూపినటువంటి మహా భగవంతుడు. వారిని పార్టీ సభ్యత ఉందా బీజేపీలో? ఎందుకు వాడుకుంటారు మీరు? ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. చదువుకున్న ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే హిందూ ముస్లిం ఎన్ని రోజులు కొట్లాడతాము? అసలు మా పిల్లల గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు లేకుండా పోయింది కదా అనేది. విజయపూడ రోజు హిందూ ముస్లిం శ్రీరామ్ జయ శ్రీరామ్, అది తప్ప ఇంకేం మాట లేదు. మనం పూజ చేసుకోమో, ఆయన బొట్టు పెట్టుకున్నాడు, నేను బొట్టు పెట్టుకున్నాను. రోజు పూజ చేసుకుంది బయటకు రాము. రోజు దేవుని ఆరాధిస్తాం, దేవుడు పూజ చేస్తే బయటకు రాము. కానీ ఎప్పుడు దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే. సిగ్గు లజ్జ లేకుండా బయటకు వచ్చి ఆంజనేయ స్వామిని, శ్రీరాముని, ఈశ్వరుని తీసుకొచ్చి రోడ్డుకి ఈడుస్తున్నాం, ఎదిరించాలి. అరే దేవుడు మీకు కాదు